నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఇప్పటి వరకు సువర్ణతో సరదాగా అంటూ చాలా సెలబ్రిటీలు ఇంటర్వ్యూ చేశానండి ఫర్ ద ఫస్ట్ టైం. మా అమ్మ చనిపోయి సంవత్సరాన్నర అవుతుంది. రాత్రి వచ్చింది, ఎందుకో కళలు వచ్చి బిడ్డా నువ్వు వీడియోలు బాగా చేస్తున్నావు, నువ్వు బీబీసీ అంటుంది. ఏంది బీబీసీ అంటే అదే బిడ్డా నాకు అన్నికి వస్తలేదు అన్న. అంటే అది బీబీసీ కాదమ్మా బిగ్ బాస్ అన్న. అంటే అవును బిడ్డ అదే. చాలా పాపం రా అనుకుంటూనే ఉన్నా ఇట్లాంటివి ఏదో ఒకటి వస్తుంది. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో చేశాను. ఇన్వెస్టిగేషన్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. ఇన్వెస్టిగేషన్ చేసిన మంచి కేసు ఏంది? సౌందర్య మర్డర్ కేసు. ఏ చెప్పుతాడు కొట్టాలరా? బటన్ పెట్టి ఎందుకు అలా చూపిస్తున్నావు? బటన్ పెట్టు. అమ్మ బంగారు తల్లి చున్నీ వేసుకోవడం మర్చిపోయింది అన్నట్టు బటన్ పెట్టడం మర్చిపోయినా. బ్రో చూపించే బుద్ధి నీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు బ్రో. అసలు నాకు అల్లాడికి పోతలేదు కూడా పోకూడదు కూడా రా. సో ఎవర్రా మీరంతా అంటూ ఒక యూట్యూబ్ ఛానలే స్టార్ట్ చేసి సినిమాల గురించి మాట్లాడతారు, వైరల్ కంటెంట్ గురించి మాట్లాడతారు, ట్రోలింగ్ గురించి మాట్లాడతారు, రియాలిటీ షోల గురించి మాట్లాడతారు. సో రైట్ నాతో పాటు ఉన్నారు. ఎవర్రా మీరంతా అంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని ఇంకెక్కువ మాట్లాడను వాళ్ళతో మాట్లాడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే మాట్లాడాలి. మాట్లాడతారా, రియాక్షన్స్ ఇస్తారా? అది కూడా డౌటే, కనుక్కుందాం ఒకసారి. హాయ్. అబ్బా నా పేరు గుర్తుంది. ఓకే, ఎవర్రా మీరంతా అలా అనకుండా ఓకే హాయ్ సువర్ణ అంట. ప్రణీత్ సువర్ణ గారు. ఇట్స్ ఓకే, నాది చాలా చిన్న ఏజ్, మీరు కాల్ మీ సువర్ణ. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. కొంచెం కొత్తగా లేదు సువర్ణతో సరదాగా అంటే? సరదాగా ఉంది. అబ్బా మరి మీ షో ఏంటి? మాది ఇంకా సరదాగా ఉంటుంది. సరదాగా ఉంటుంది. సరదాగా ఉంటుంది. అయితే మన ఇంటర్వ్యూ కూడా సరదాగా రావాలి, చూద్దాం. రెడీయా? ఓకే. ఎందుకంటే మాది అదే ప్రొఫెషన్, మీది అదే ప్రొఫెషన్, కొంచెం కంటెంట్ వేరియేషన్ అంతే. సేమ్ టు సేమ్ మాట్లాడడము, ఎడిటింగ్, ఆర్ఆర్. ఇందాడు మాట్లాడుతున్నాడు ప్రోమో మా ఎడిటర్ అదే సారంటే దానికి ఆ బీజే వేసారని మాట్లాడుకుంటున్నారు. అంటే మీరు లోపల నాన్సింగ్ ఉంది అనుకున్నారు కదా మీరు. అంటే మా వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా మా ఎడిటర్ అట్లనే అంటారా? సూపర్. అయితే మొత్తానికి మందంతా ఒకటే ప్రొఫెషన్ ఇప్పుడు. ఎస్. ఏం కులం? ఒకటే కులం. సరే, సరదా కులం కాబట్టి ఇప్పుడు నేను మనం ఏ పైన చేసేటప్పుడు ఫస్ట్ భగవంతుడిని కోరుకుంటాం, లేదా ఇష్టమైన దైవాన్ని మనసులో అనుకుంటాం, మంచి జరగాలనుకుంటాం. కానీ ఇది మంది ఎవర్రా మీరంతా అంటే ఎవరు నమ్మరు. మనం ఇప్పుడు నిజాలే చెప్పాలంటే ఒక ప్రమాణం చేసుకోవాలి. నేను అడిగాన్ని జెన్యూన్ గా చెప్పాలి, నిజాలే చెప్పాలి. మేము చెప్పే నిజాలా కాదని మీకెలా తెలుస్తుంది? నా బుర్రకి పని పెట్టి ఆలోచిస్తాను, సెట్ చేస్తాను. ఎక్కడో ఒక చోట దొరుకుతారు కదా, దొరకకుండా ఉంటారు. అంటే మా నిజాలు కూడా నిజాల్లాగా ఉండవు. అది అదే నా ప్రాబ్లం. యాక్చువల్లీ నా ప్రాబ్లమే అది. ఎస్. లైట్ డిటెక్టర్ పెట్టాల్సిందా మీరు? అంతేనా? అంటే ఓకే, సూపర్. సో ఇప్పుడైతే ఒక మంచి ప్రామిస్ చేసుకుందాం. బేసిక్ గా ప్రామిస్ చేయాలి, అంతా నిజమే చెప్పాలని చెప్పి ప్రామిస్. నా మీద మాత్రం కాదు, నా మీద చెయ్యొద్దు. ఒకసారి ఈ బాటిల్ మీద చేస్తారా? కొంచెం కొత్తగా ఎవర్రా మీరు అంతా అంటారు కదా. బాటిల్ మీద చేద్దామా, ఇయర్ బడ్స్ మీద చేద్దామా, ఫోన్ మీద చేద్దామా? బాటిల్ అంటే ఏ బాటిల్? ఇది కాదు సార్, ఇక్కడ ఇదే ఉంది కదా మాస్టర్. అంతకు మించి ఇప్పుడు ఈ టైంలో కెమెరా ముందు వేరే తేలే. ఓకే, సో ఇప్పుడు బాటిల్ మీద చేద్దాం ప్రమాణం. ఈ బాటిల్ తీసుకోండి. ఇప్పుడు ముగ్గురు కలిసి బాటిల్ మీద. వేరే బాటిల్ ఎందులే మనకి. ఈ రోజు ఈ ఇంటర్వ్యూలో అన్ని నిజాలే చెప్తాము. అది తెలిసే ఈ ప్రమాణం. నిజాలైతే చెప్తాము, అన్ని నిజాలే చెప్తాం, అన్ని నిజాలు అనుకునేటట్టు చెప్తాము. తెలుసు నాకు. ప్రమాణం వేస్టే, కానీ ఏదో నా పైశాచిగా ఆనందం కోసం చేస్తున్నా. ఓకే. ఎవర్రా మీరంతా అంటూ మేము ఎవరిని ట్రోల్ చేయట్లేదు, ఎవరిని కమెంట్ చేయట్లేదు, ఓన్లీ రియాక్షన్స్ ఇస్తున్నాం అంతే. అదే చెప్తున్నారు ఇప్పుడు దాకా మీరు. ఒట్టేసావు కదా విపిన్, ఏం చెప్తున్నాను? ఇదే చెప్పాను, అదే నా డౌట్. సరే, సుమన్ టీవీలో ఈ రోజు మీ ఎవ్వరికి తెలియని కొత్త షేడ్ లో కనిపించబోతున్నామని చెప్పండి. కొత్త షేడ్ లోనా అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసా. కొత్త షేడ్స్. ఓకే,
ఎవర్రా మీరంతా ఓకే సూపర్ ఆల్రెడీ 2 షేడ్స్ ఉన్నాయి కొత్త షేడ్ వచ్చింది సూపర్ ఇప్పుడు నేను ఏదో రకం కవర్ చేశాను సూపర్ ఎస్ ఫస్ట్ గైస్ ముందు వీళ్ళ పేర్లు తెలుసుకోవాలి కదా మీరు డిజిటల్లో చూస్తున్నారు బట్ వీళ్ళ పేర్లు వీళ్ళతోనే చెప్పిస్తాను హాయ్ వాట్స్ యువర్ నేమ్ ఐఎమ్ విపిన్ మై సెల్ఫ్ చాలా ప్రొఫెషనల్ మీరు వాట్ ఇస్ యువర్ నేమ్ అంటే నేను ఇది జాబ్ ఏమని అడగాల చెప్పు ఎట్లా అడగాలి చెప్పు నాకు తెలియదు చెప్పండి నాకు అంటారు తెలియదు ఓకే రెడీ అరే మళ్ళీ రోల్ చేసుకుంటారా హాయ్ అండి మీ పేరు చెప్పండి ఐఎమ్ విపిన్ ఐఎమ్ విపిన్ విఐపి ఐ ఓకే నెక్స్ట్ టైం రాసుకుంటా నేనేం అడగాలో అంటే నాకు అలవాటు ఇట్లా విఐపి ఐ అని చెప్పుడు చెప్పుడు చాలా అలవాటు మందికి అర్థం కాదు విపిన్ లోనే విఐపి అని ఉంది మీరు అబ్జర్వ్ చేయాలి అవును ఆల్రెడీ విఐపీ అవుతాను కదా పేర్లోనే షర్ట్ కూడా తీసుకుంటే వచ్చేది బాగుండేది ఈగలు వేసుకొచ్చావు ఓ షెడ్ పక్కన ఎక్కడైనా ఉంటే వెళ్ళి నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం మావాడి ఫిలాసఫీ ఏంటంటే పేరు చెప్తే స్పెల్లింగ్ తో పాటు చెప్పాలి. అదా అట్లా ఉండాలి పేరు. ఓకే ఇంటి అడ్రస్ కూడా అలాగే చెప్తావా లేదు ఇంకా చాలా పెద్ద అడ్రస్. ఫోన్ నంబర్ కూడా స్పెల్లింగ్ తోటి చెప్తాడు. అందరికి చెప్తుంటా అందరికి చెప్తుంటా ఫోన్ నెంబర్ ఎవరికి చెప్పాలి? అమ్మాయిలకి మాత్రమే. yes లేదు లేదు ఇలాంటి కొంచెం కొంచెం క్రేజీగా ట్రై చేద్దాం. అట్లాంటి అక్కడ ట్రై చేయండి. అందరినీ అడుగుతా. కామన్ థింగ్ ఇది నేచర్ అందరికీ సమానమే. ఓకే విపిన్ అంటే ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మన అది హైదరాబాద్. హైదరాబాద్ బాన్ బాటమ్ ఇక్కడే. నువ్వు వరంగల్ అక్కడ కొన్ని రోజులు ఉండొచ్చు. కొన్ని రోజులు ఉండొచ్చావా? హన్మకొండలో స్టడీస్ అక్కడ అయ్యాయి కొన్ని రోజులు. అది కూడా చెప్పొచ్చు బ్రో. అవన్నీ ఎందుకు ఇంటర్వ్యూ ఎందుకు బ్రో? షార్ట్ కట్. ఓరి దేవుడా నువ్వు షార్ట్ ఫార్మాట్ బాగా అలవాటు అయిపోయినట్టుంది. అవన్నీ ఎందుకు అంట. ఓకే అంటే వరంగల్ ఏంటి ఎవరైనా చుట్టాలు ఉన్నారా? అంటే మమ్మీ వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉంటారు. అమ్మమ్మ తాతయ్య. నువ్వేంటి బ్రో ఎలా ఉన్నావు? నేటివ్ వెళ్ళొస్తావు కాబట్టి వరంగల్ కూడా చెప్పొచ్చు. అంటే అదే చిన్నప్పుడు వరంగల్ ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు పెద్ద అయిపోయావా? ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు ఏజ్? తెలీదు చెప్పవా? 22 మొన్ననే జస్ట్ 18 మొన్ననే 16 ఇప్పుడు 22 నిజమా 16 నిజమా? స్వీట్ 16 మేము నిజం చెప్తాం ఆల్రెడీ ప్రామిస్ చేస్తాం. బాటిలేగా ఎన్నైనా చెప్తాం. అదే ఇంకేదో ఇలాగా నీళ్ళు తాగం మనం. అది ఆయన బాటిల్ ఆయన పక్కన పెట్టుకున్నాడు సేఫ్ గా. ఓకే ఏం చదువుకున్నావు? నేను బిఎఫ్ఏ చేస్తున్నాను యాక్చువల్లీ. 16 ఏళ్ళు బిఎఫ్ఏ చేస్తారా? 16 ఏళ్ళు బిఎఫ్ఏ. 22 అని చెప్పాను కదా 16 కాదు. ఇందాక 16 అని కూడా అన్నావు. అది ఆయన 16 నువ్వు నా స్వీట్ 16. ఓకే అంటే ఇప్పుడు ఏంటి జాబ్ పర్పస్ స్టిల్ స్టడీడా? లేదు ఆల్రెడీ విఎఫ్ఎక్స్ లో 2 ఇయర్స్ జాబ్ చేశాను. ఇప్పుడు ఫ్రీలాన్స్ చేస్తాను. ఫ్రీలాన్స్ చేస్తున్నారు. మొత్తం విఎఫ్ఎక్స్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉందా? మంచి నాలెడ్జ్. మంచిగా నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ లేకపోతే విష్ణు గారు ఎందుకు మాట్లాడతారులే. నలుగురు ఇంకో పర్సన్ మిస్సింగ్ రైట్? ఇద్దరు. అండ్ నెక్స్ట్ ముద్దాయి అనకూడదు బాగా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి నెక్స్ట్ పర్సన్ అక్షయ్. అక్షయ్ హాయ్. హాయ్ అండి. ఫస్ట్ నీ ఫేస్ లో మొత్తం ఫస్ట్ చూడంగానే ఏం కనిపిస్తుంది? నా ఫేస్ లోనా? బియర్డ్. అది చూసే వాళ్ళకి కనిపిస్తుంది, నీకే తెలుస్తుంది. కాదు ఎందుకు ఏంటి అన్న లైఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా? స్టోరీస్ ఏం ఉన్నాయా? లేదండి. అమ్మాయిలు ఇవన్నీ ఏం లేదు. ఏ పర్లేదు చెప్పు. ఇది బాగుంది. బియర్డ్ పెంచుకున్న వాళ్ళందరూ లవ్ ఫెయిల్యూర్సా? ఇప్పుడు ట్రెండ్ ఇదే అనమాట. నా ఫ్రెండ్స్ చాలా మంది ఏంట్రా అంటే ఇంట్రెస్ట్ లేదు లైఫ్ మీద ఇలా ఎవడ చూస్తాడు నన్ను అని అంటున్నారు. అందుకే కదా అంత క్వశ్చన్ అడిగాను నేను ఏంటి రీజన్ అని. వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు బియర్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అయితే లవ్ ఫెయిల్యూర్స్ ఏం లేదు. ఏం లేదు. నిజమేనా విపిన్? లవ్వే లేదు, అది ఫెయిల్యూర్ అయ్యే ఎవరికి. ఇది కరెక్ట్. లవ్వే లేదా? ఎవరిని ప్రపోజ్ చేయలేదు? లేదు. ఇష్టపడలేదు? దూరం నుంచి అయినా సరే చూడంగానే వాడి హిస్టరీ తెలిస్తే మీరు ఆ క్వశ్చన్స్ అడగారు. అంత లేదులే. హిస్టరీ వరకు ఎందుకు లేదు ఇప్పుడు. హిస్టరీ అంటే అర్థం కాల నాకు. వాడే చెప్తాడు. అట్లేం లేదు. ఎవరిని చూడంగానే నీకు అనిపించలేదు? అంటే నచ్చుతారా అంతేగాని నేను ఎప్పుడు అప్రోచ్ అయ్యి ఇట్లా ప్రపోజ్ చేయడం కానీ అట్లాంటిది ఎందుకు చేయలేదు అక్షయ్? నచ్చినప్పుడు ప్రపోజ్ చేయాలి కదా. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మాకు కార్ లో రోడ్ పైన ఒక అమ్మాయి బాగా అనిపించింది, అలా వెళ్ళి ప్రపోజ్ చేస్తే బాగోదు. అట్లా కష్టం. కొంచెం ఇంట్రోవర్ట్ అన్నమాట. ఇంట్రోవర్టా? వీడియోస్ లో ఇంట్రోవర్ట్ అయ్యి అనిపించట్లా. అంటే ఇక అప్పుడు ఎవరు ఉండరు కదా కెమెరా ముందనే కాబట్టి ఏముండదు. ఓకే వేర్ ఆర్ యు ఫ్రమ్? నేను యాక్చువల్లీ బెంగళూరులో బాగున్నా, హైదరాబాద్ లో బ్రాటప్. ఏంటిది అక్కడ బాగున్నా ఇక్కడ బ్రాటప్? అంటే అమ్మమ్మ ఉండేది అక్కడ, సో అక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను. జాబా మొత్తం సేమ్ అందరూ ఫ్రీలాన్సర్స్? అందరూ ఫ్రీలాన్సర్స్, సేమ్ కాలేజ్, సేమ్ ఆఫీస్, సేమ్. ఒకేసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, ఒకేసారి రియాక్షన్స్ ఇస్తున్నాం అంతే. కాదు ఎవర్రా మీరంతా? టైటిల్ చాలా బాగుంది. ఇదంతా ఏంటంటే సినిమా వాళ్ళు మీమ్స్ ట్రోల్స్ వాడని వాళ్ళు లేరు. సినిమా హీరోస్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎవరి థాట్ అసలు మీ అందరిలో? మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే థాట్లో ఉండే, అంటే ఒక 4-5 ఫ్రెండ్స్ కూర్చొని బేసిక్గా ఏ వీడియో ఫన్నీ వీడియో ఏది చూసినా ఎలా రియాక్ట్ అవుతారు అన్నది మనం చూపిద్దాము, ఎట్లా ఉంటుంది బాగుంటుంది కదా ఫన్నీగా ఉంటుంది అని అనుకున్నాము.
సో దానికోసం ఛానల్ పేరు ఏం పెడదామని చెప్పి ఒక 10-20 నేమ్స్ అనుకున్నాం అందరము. అనుకొని మేమే ఓటింగ్ వేసుకున్నాం అనమాట. సో అందులో మెజారిటీగా ఎవర్రా మీరంతా అని ఫిక్స్ అయినాం. అది కూడా ఎందుకంటే బేసికల్గా ఎవరిని చూసినా ఇప్పుడు మీరు అన్నట్టే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఎవర్రా మీరంతా. సో ఒక 5-5 ఒక వీడియోలో కనిపించారంటే అరే ఎవర్రా వీళ్ళంతా అని అనుకుంటారు. సో అదే అనుకొని అదే పేరు పెట్టేద్దాంలే అని చెప్పి అదే పెట్టేసినాం. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొంచెం రియాక్షన్స్ అంటే కరెంట్ జరుగుతున్న ఇష్యూస్ ఒకటి, సినిమా రివ్యూస్ ఒకటి, రియాలిటీ షోల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇందులోకి రావాలనే థాట్ ఎవరిది అసలు? అంటే ఏ మోటివ్తో మీరు స్టార్ట్ చేశారు ఎవర్రా మీరంతా అనే ఛానల్? 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ కూర్చొని ఇలా అంటే ఏదో వీడియో చూసి చిట్ చాట్ చేసి ఇలా ఫన్ ఉంటుందో అలా చేద్దాం అంతే. లైక్ ఒక మోటివ్తో అలా ఏం లేదు. జస్ట్ ఏంటంటే మనం నవ్వుదాం, మాతో పాటు ఇంకో నలుగురు నవ్విద్దాం అంతే. మరి ఆన్లైన్ లోనే కాబట్టి ఓన్లీ యాక్చువల్లీ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో అందులో అందరం కనెక్ట్ అయ్యి అంటే ఆల్మోస్ట్ జూమ్ లానే, కానీ దీనిలో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే అరేంజ్ చేసుకోవడం. ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ కూడా ఉందా? ఫేస్బుక్ ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టా. ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టా. ఇప్పుడు ఫేస్బుక్ లో పిక్చర్స్ కూడా మంచిగా రెవెన్యూ వస్తున్నట్టు తెలుసా? అవునా? తెలియదు. మాకు తెలియదు. అయితే స్టార్ట్ ఫేస్బుక్ లో స్టార్ట్. మరి ఫోటోలు ఎలా పెడతారు మీరు? ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఫోటో దిగుతాం కదా. ఫస్ట్ మందేనా? మీరే చెప్పారు కాబట్టి ఎవర్రా మీరంతా నాతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అమ్మ బాబోయ్ మామూలుగా లేరు. ఇలాంటి సువర్ణ అవకాశం ఎందుకు వదులుకుంటారు? నాకు నీ మీద డౌటే. అసలు లవ్ లేదంటే అస్సలు అసలు ఏంటి సువర్ణ అవకాశం అంటే అయ్యో అస్సలు నమ్మకూడదు. అసలు మాస్ మసాలాగా చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్స్ లైక్ రోస్టింగ్. మీరు ఓన్లీ చిట్ చాట్కి ఒక 4 ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుంటూ స్టార్ట్ చేశారు. ఇట్స్ లైక్ గుడ్ థింగ్. బట్ వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇది రియాక్షన్స్ కాకుండా ఇంకేదండి ఓన్ కంటెంట్ ప్లాన్ చేస్తున్నాం కదా. యాక్చువల్లీ మేము రీసెంట్ కూడా కొన్ని వ్లాగ్స్ చేసినాం. సో అట్లా ఓన్ కంటెంట్స్ ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నారు. ఇంతకు ముందు ఏంటంటే కొంచెం ఫన్ జనరేట్ చేసిన, కొంచెం మనందరికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా రీచింగ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏదో అయితే బాధ, లేదా కాంట్రవర్సీ, లేదా ఏదో ఒక హారర్ ఎక్స్ట్రీమ్ ఉండాలి, అందరికి నెగటివిటీ ఉండాలి, లేకపోతే ఒక ఎలివేషన్ ఉండాలి, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కావాలి వాళ్ళకి. అది మీరు గమనించారా? అది స్టడీ చేస్తాం అన్నమాట. మొత్తం చూస్తాము. డెఫినెట్లీ ఏం ట్రెండింగ్ ఉంది, ఏమవుతుంది, ఆ ఆడియన్స్ ఏం కావాలనుకుంటారు, అవన్నీ స్టడీ చేసి వాళ్ళకి ఏం నచ్చితే అలాంటి వీడియోస్ చేస్తాము. ఓకే. ఇప్పుడు అంతా అలా అయిపోయింది కాబట్టి అందరూ కొంచెం ఇప్పుడు చూడండి రివ్యూలు చాలా మంది ఇస్తున్నారు. కానీ 4 టమాటాలు ఇచ్చాం అనగానే చూడండి ఆ టమాటా గాడు ఎవడరా అని చూస్తున్నారు. ఆ టమాటా ఏంటి అని ఫస్ట్. బట్ రియాక్షన్స్ అనేది ఏంటంటే మీరు ఒక పాజిటివ్ మోటివ్ తో వెళ్ళిపోతున్నారు, ఫ్రెండ్ చిల్ అవుతూ ఒక ఇదిగా. అది యాక్చువల్లీ మాది ఫ్యామిలీ కంటెంట్. ఫ్యామిలీ ఎవరైనా కూర్చొని చూడొచ్చు. ఓకే. సో మాకు చాలా మంది అంటే కమెంట్ చేస్తుంటారు, మేము మా ఫ్యామిలీ తోటి కంప్లీట్ గా కూర్చొని టీవీలో చూస్తుంటాం, మేము ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాం అని చెప్పి. సో అది చాలు మాకు. అండ్ దట్టు నేను ఎవర్రా మీరంతా పేజ్ లో విష్ణు గారు మాట్లాడింది చూసాను. ఆ నలుగురు అని మాట్లాడుతూ ఆ నలుగురు అని మంచి ఎలివేషన్ ఇచ్చారు. యాక్చువల్లీ ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. స్టార్ట్ విత్ విపిన్, సే సంథింగ్. సో యాక్చువల్లీ మేము ఏదైనా ట్రైలర్ వస్తుందంటే దానికి రియాక్ట్ అవుతుంటాం బేసిక్గా. అంటే మా నార్మల్ రియాక్షన్ కాకుండా విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం విఎఫ్ఎక్స్ రిలేటెడ్ బ్రేక్ డౌన్ లాగా చేస్తుంటాం. సో అట్లా నాకు తెలిసి వాళ్ళ టీం ఎవరో చూసి మా గురించి చెప్పారు. విష్ణు గారు తన ఆఫీస్కి రమ్మని చెప్పి పిలిచారనమాట. సో అప్పుడు మేము అవైలబుల్ లేము. లైక్ నేను ఇక్కడ లేను, నేను అవుట్ ఆఫ్ టౌన్ ఉండే. సో వీళ్ళు కూడా లైక్ అందరికి టైం లేదనమాట అప్పుడు. సో ఆ టైంలో ఒక 2-3 days తర్వాత వస్తాం అన్నప్పుడు టైం లేదు, లెట్స్ కనెక్ట్ అని జూమ్ కాల్ అని చెప్పి జూమ్ కాల్లో కనెక్ట్ అయ్యి దెన్ మేము విష్ణు గారితో అప్పుడు మాట్లాడాం అనమాట. ఒక వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియో చూద్దాం ఫస్ట్. 4 people who did VFX breakdown ఇచ్చారు. They spoke really nice. వాళ్ళు యాక్చువల్గా they spoke sense. Okay, then I said okay, reach out to them. ఆ నలుగురిని కూర్చోపెట్టండి, వాళ్ళతో రిక్వెస్ట్ దెమ్, బ్రింగ్ దెమ్ ఆన్ బోర్డ్, లెట్ దెమ్ డూ ద క్యూసీ అన్న. వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్స్ పోస్ట్పోన్ అవడానికి కూడా దే డిడ్ంట్ పాస్ ద క్యూసీ. జెన్యూన్ క్రిటిసిజం. వీళ్ళు ఇలా చేశారేంటి, అలా చేశారేంటి అని జెన్యూన్. అంతే చూడు, ఓకే నువ్వు అంటున్నావు కదా బాగాలేదని, బాగుండే వరకు నువ్వు అలౌ చేయకు, వీళ్ళని సాగుగుట్టన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కన్నప్ప ఎట్టకేలకి రిలీజ్ అయింది. స్వామి భలే ఉన్నారా బాబు మీరు. పాజిటివ్ వైబ్. ఎందుకంటే ఇప్పుడు అందరూ చూడంగానే బడా హీరోనా చోటా హీరోనా చూడట్లే, రివ్యూలు అన్ప్రొఫెషనల్. బట్ తనది యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయం. విష్ణు గారు కొంచెం ప్రొఫెషనల్ వేలో మాట్లాడారు. సినిమా చూడండి తర్వాత ఎలా ఉంటుందో అని. అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళని నొప్పించకుండా చెప్పడం. సో అది మీరు భలే మెయింటైన్ చేస్తున్నారు.
అది రిలీజ్ అయిన తర్వాత వాట్ యూ సే, అంటే ఎలా అనిపించింది యాక్చువల్లీ? కన్నప్ప గురించి మేము విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మేము మాకు ఏమనిపించింది అనేది టెక్నికల్గా మాట్లాడతాం. సో దాంట్లో ఉన్న పాజిటివ్స్ మాట్లాడతాం, దాంట్లో ఉన్న నెగిటివ్స్ మాట్లాడతాం. సో కన్నప్ప మూవీలో కూడా మేము అదే చెప్పినాం. కొన్ని మేము చెప్పినంత వరకు దే ట్రై టు డూ ఇట్, కొన్ని చేయలేకపోయారు, మేబీ ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. సో అవి బాగా చేశారు, కొన్ని చేయలేనివి అవి ఇంకా వర్కౌట్ అవ్వలేదని చెప్పినాం అందులో కూడా. అండ్ మీరు చెప్పండి, ఇలాంటివి చూస్తున్నప్పుడు మనం ఏ వర్క్ చేస్తున్నామో సాటిస్ఫాక్షన్ అంటారు కదా, గుర్తింపు అంటారు, ఇట్స్ లైక్ గుర్తింపు, అది ఖచ్చితంగా ఒక రకమైన గుర్తింపు వచ్చిందని అయితే చెప్పొచ్చు. సో వాట్ డూ యూ సే? అంటే కన్నప్ప విష్ణు గారు మాట్లాడిన మాటలు యాక్చువల్లీ ఫస్ట్ టైం విష్ణు గారు అంటే ఇంటర్వ్యూలో చెప్పాక మాకు తెలియదు, అంటే లైక్ నేను చూడలేదు, మాకు మా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ మాకు పంపించి నిజమేనా మీరేనా అని చెప్పి పంపించారు అనమాట. అప్పుడు మేము కూడా షాక్ అయ్యామన్నమాట, అంటే లైక్ విష్ణు గారు చెప్పడం అండ్ మా గురించి కూడా అందరికి తెలియడం అలా జరిగింది అనమాట. విఎఫ్ఎక్స్ లో ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇట్లా రీచ్ అవుతుంటే సినిమాలకి కనెక్ట్ అయితే బాగుంటుంది. ఏంటంటే మనకు కావాల్సిన ఆడియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ టీం అందరికి కావాల్సింది వర్త్ ఉన్నటువంటి టెక్నీషియన్స్. నవడేస్ ఏంటంటే విఎఫ్ఎక్స్ లేని సినిమా మనం ఎవరైనా చూడలేము. పెద్ద పెద్ద సినిమాలకే ఇది ఇక్కడ వాడేసాడరా, గ్రీన్ మ్యాట్లో అది లేపేసాడరా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్ వచ్చిందంటే విఎఫ్ఎక్స్ గురించి వస్తుంది. సో అంత కీ రోల్ ప్లే చేస్తుంది. మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది. సో సినిమా ఇండస్ట్రీ నుంచి కమ్యూనికేషన్స్ పెంచుకోవడానికి ఎప్పుడు ట్రై చేయట్లేదా? స్టార్ట్ విత్ యూ కళ. ఇప్పుడు ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ ఇది జరిగినాకనే మేము అవును మనం చెప్పే పాయింట్స్కి వాల్యూ ఉంది అండ్ మేము ఇప్పుడు కొలాబరేషన్స్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే వాళ్ళకి టీజర్ వచ్చినాక కూడా మూవీ రిలీజ్కి టైం ఉంటుంది కదా, సో ఆ టైం గ్యాప్లో మేబీ దీన్ని మన వీడియో చూసి అట్లీస్ట్ దాంట్లో ఏమైనా కొన్ని చేంజెస్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా విఎఫ్ఎక్స్ అన్నట్టు చెప్తాం. సో ఈ మూవీలో కూడా అదే జరిగింది. వాళ్ళు చూసి అబ్జర్వ్ చేసి మమ్మల్ని పిలిచిండే, మీరు ఏమైతే చెప్పారో టీజర్లో అదే ఇంకా మిగతా షార్ట్స్ కూడా చెప్పండి, సో దానివల్ల మాకు కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం ఉంటుంది కదా అన్నట్టు పిలిచారు వాళ్ళు. సో అలానే మేము వేరే మూవీస్ కూడా ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయితే మీమర్స్తో ఒక మీట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్తో ఒక మీట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీరు కూడా ఏదైనా మీట్స్లో పాల్గొంటున్నారా, లేదా మీకు కమ్యూనికేషన్ అవుతుందా? ఒకవేళ కమ్యూనికేషన్ వస్తే మీరు వెళ్తారా? ఏంటి అసలు మీరు అంటే ఏ పర్పస్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ టైప్ అంటే వెళ్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యనే స్టార్ట్ చేసినాము మేము లాస్ట్ 2-3 ఈవెంట్స్ నుండి. మొన్న రీసెంట్ కింగ్డమ్ విజయ్ ఇన్ఫ్లుయెన్సర్ మీట్ అనుకున్నాము, ఫ్యాన్ మీట్ అనుకుంటే వెళ్ళాము. సో ఈ మధ్య చెప్పాం కదా, ఇప్పుడు అందరితోటి కొలాబరేట్ అవ్వడానికి ప్రతి టీం నుండి ప్రతి మూవీ వాళ్ళతోటి మేము కమ్యూనికేట్ అవుతున్నాము. సో ఎట్లాంటి పాసిబిలిటీ ఉన్నా మేము రెడీగా ఉన్నాము చేయడానికి అన్నట్టు అప్రోచ్ అవుతున్నాము. అండ్ బేస్డ్ ఆన్ మీరు అందరూ విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఇప్పుడు చాలా వరకు మీమ్స్లో ట్రోల్స్లో కొన్ని పదాలు మంచిగా ఒక మార్క్ క్రియేట్ చేసాయి, లైక్ ఎవర్రా మీరంతా. అట్లా మీ ఒక్కొక్క పర్సెప్షన్లో ఏమేమి బాగా నచ్చితే ఒక చిన్న క్విజ్ పెట్టుకుందాం ర్యాపిడ్ ఫైర్ కింద. ఫస్ట్ విపిన్, చాలా మీమ్స్ బాయ్స్ అనగానే ఇప్పుడు అందరూ తెలుసు, సినిమాలు అవి చూడరు, యూట్యూబ్లో మీమ్స్ వైరల్స్ ఆ వీడియోస్ కట్ చేసినారు, ఎవడ్రా బాబు భలే ఎడిట్ చేశాడు. ఎందుకంటే ఒక సెకండ్ ఆగి మరీ చూస్తున్నాం, దాంట్లో ఏం ఉండదు, కానీ వాడి క్రియేటివ్ థాట్స్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో మీకు ఫేవరెట్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవర్రా మీరంతా కాకుండా బాబోయ్ ఎవర్రా మీరందరూ ఎవరో మాకు అర్థమైంది, బట్ అది కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. అంటే ఇట్లనే వచ్చి అడుగుతుంటారు కదా మీకు గర్ల్ ఫ్రెండ్ అప్పుడు లేరు కానీ అంటే అన్నారు కానీ పంపతీసి ఊహ అనే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అది ఇది కరెక్టే. రియాలిటీకి తెలియాలి అంటే ఉంది, అదే చెప్పాలి మరి. లేదు లేదు ఇప్పుడు ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ లో ఉంది, బయటికి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లవ్ ఎక్కువైపోయింది. నీ గురించి కాదు, ఇది ఒప్పుకోండి మీ ముగ్గురు, ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లవ్ ఎక్కువైందా లేదా? ఇంతకు ముందు పర్సన్ టు పర్సన్ లవ్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ టు పోస్ట్ లవ్. అంతే, గూగుల్ పేలలో కూడా గూగుల్ పేలో కూడా అవుతుంది. ముందు ఇన్స్టాగ్రామ్ లో లవ్, తర్వాత ప్రపోజల్ గూగుల్ పే, గూగుల్ పేలో ప్రపోజల్ స్టార్ట్ అయింది, తర్వాత నెక్స్ట్ స్టెప్ షాపింగ్ సినిమాలు అవి. ఫేస్బుక్ లో ఉంటుండే ఫేస్బుక్ లో ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి బ్లాగ్ చేస్తారు కదా, దాని తర్వాత ఇవి వస్తాయి అన్నమాట. నేను అలా చేయట్లేదంటండి, బానే ఉందంట కమ్యూనికేషన్. ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్ వస్తే గూగుల్ పేకి వస్తున్నారు, ఎవరికి చేసినట్టు లేడు పెద్దలు. అందుకే ఇంట్రొడక్షన్ ఇచ్చా. ఇప్పుడు
కమింగ్ టు పెద్దలు పూజ్యులు అమ్మో, ఇన్నోసెంట్ ఇంట్రోవర్ట్ ఇది కరెక్ట్ చెప్పారు. ఇలాంటి ట్యాగ్ లైన్ వేసుకున్నాడు కానీ కాదు. ఇప్పుడు ఏం చెప్తాడు? ముసుగులో ఉన్న అలాంటిలోంచి బయటికి రప్పించి తన మనసులో ఉన్నటువంటి భావాలని బయటికి రప్పించే ప్రయత్నం మన ముగ్గురం చేస్తూ వస్తాయా? యా కమింగ్ టు అక్షయ్. మేం టెంప్లెట్ ఇప్పుడైతే ప్రస్తుతం నేను అడగలేదు ఇంకా సరే అడగండి. ఏం అడగలేదు. అంటే ఆల్రెడీ ఆన్సర్ ప్రిపేర్ అదే కదా క్వశ్చన్ పేపర్ సేమ్ కదా ముగ్గురికి. నేను చెప్పానా క్వశ్చన్ పేపర్ సేమ్ అని? ఓకే ఓకే. నాకు ఈజీ వచ్చింది. నేను క్వశ్చన్ లేదు నా ఆన్సర్ ఒకటే రాస్తాం. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఎంత టైం ఉంటావు? నేను చాలా తక్కువ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో. వాడు ఇన్స్టాగ్రామ్ యాప్ కూడా ఉంటుంది నాకు, అప్పుడప్పుడు ఇన్స్టాల్ చేస్తా అంతే. ఏదైనా మొత్తం వాట్సాప్ మెసేజ్ లేనా? అంతే. ఎవరితోటి అదే వాళ్ళు వాళ్ళంటే ఎవరు వాళ్ళు? మాట్లాడే వాళ్ళతో అంటే నేను నార్మల్ గా మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతాను. నేను అమ్మాయిలతో మాట్లాడుతున్నావు అబ్బాయిలతో అదే నేను ఫ్రెండ్స్ మాట్లాడుతున్నావు. ఇప్పుడు మేడం పిలిచినప్పుడు రాలే అంతే. మీ టీం వాళ్ళతో కూడా వాట్సాప్ లోనే మెసేజ్ చేస్తాను. నువ్వేంటి మధ్యలో నీకు ఆల్రెడీ ఊహ అది ఎందుకు మధ్యలో వస్తున్నావు? అంటే కన్ఫ్యూజ్ అయ్యేమో అని క్లియర్ నువ్వు మొత్తం నాశనం చేస్తున్నావు. క్లియర్ కాదు ఇది. నేనేదో ట్రై చేస్తున్నాను బయటికి రప్పించడానికి. వద్దు. ఓకే సరే ఇప్పుడు మొత్తం టెక్స్టింగ్. కాలింగ్ ఇష్టమా టెక్స్టింగ్ ఇష్టమా? టెక్స్టింగ్. నేను కంప్లీట్ టెక్స్టింగ్. మరి కమ్యూనికేషన్ ఒక్కోసారి రాంగ్ అవుతుంది కదా టెక్స్టింగ్. ఏమవుతుంది? ఎందుకు అవుతుంది? బాగా పర్టికులర్ గా మంచి పర్ఫెక్ట్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? చదువుకోవడం. స్పెక్స్ అంటే నాకు ఎప్పుడో చిన్నప్పటి నుండి. చాట్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? చాట్ చేయడమా అంటే ఫోన్ వచ్చినప్పుడు నుండి. అది ఎప్పుడు వచ్చింది? 7-8 years. 7-8 years నుంచి మొదలు పెట్టావా? అంటే ఫోన్ వచ్చినప్పుడు నుండి టెక్స్టింగ్ ఉంటుంది. సరే ఇప్పుడు నీకు బాగా నచ్చిన మీమ్ వర్డ్ ఏంటి చెప్పు? సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ వాస్ పర్సనల్. సాయిరామ్ ఇట్స్ మై పర్సనల్ నాట్ యూ. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకోటి చెప్పు. అయ్యో మనోభావాలు దెబ్బతిన్నాయి. అది కూడా కాదు ఇది కాదు. రే ఇంకొకటి చెప్పు. సాయిరామ్ వర్డ్ నాకు చాలా రెగ్యులర్ గా చూసారు కదా, రాగానే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందంటే సాయిరామ్. అమ్మ బాబోయ్ అదే ఇందాక చూసాను యాక్చువల్లీ. ఓరి నాయనో దీన్ని ఇలా ట్రెండ్ చేశారా అని చెప్పి. ఇంకేదైనా చెప్పు కొత్తగా. ఇవ్వడరా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. ఎగ్జాక్ట్లీ. ఇది ప్రతి వీడియోలో మేము చూసినప్పుడల్లా గుర్తొస్తుంది. జనాలు ఉంటే ఎవర్రా మీరంతా, ఒక్కడుంటే మాత్రం ఇంత టాలెంట్ గా ఉన్నావు నువ్వు అని ఒకటి అన్ని షోస్. సూపర్. అండ్ కమింగ్ టు యూ లాస్ట్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగటమే అడిగేస్తా. వాట్స్ యువర్ ఫేవరెట్ మీమ్ వర్డ్? అమిత్. వచ్చాడా వాడు? ఎక్కడుంటాడు అమిత్? అమీర్పేటలో ఉంటాడేమో. ఎవరు పెట్టారు? నాకు కూడా ఒక డౌట్ ఉంటది. ఏరా అమిత్ అని వస్తుంది, ఎక్కడది? ఆ పిల్ల నాది కదా, నీకు పిల్ల లేదు కదా, ఎందుకు వచ్చింది అమిత్? పిల్ల లేదు. అయ్యో బాబాయ్. మీ లైఫ్ లో పిల్ల ఉందా? లేదు. నేను సిగ్గుపడితే ఉందనిపిస్తుంది నాకు. లేదు లేదు ఉందనిపిస్తుంది. పిల్ల లేదు, పిల్లలు ఉన్నారు. పెళ్ళయిందా మీకు? అంటే సింగులర్ కాదు ప్లూరల్. చచ్చిపోతాడు పిల్ల లేదు పిల్లలు అంటే. ఇక్కడ రోజు చేస్తారా? ఓకే అయితే ఇప్పుడు మీరు మ్యారీడ్ కాదు? కాదు. అంటే పిల్లలు అంటే కొంచెం క్లారిటీ ఇవ్వాలి కదా. గర్ల్ ఫ్రెండ్ అట్లా. సరే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు. ఏంటి ఏదడిగినా లేరు అంటారు. లేరు కాబట్టి లేరని చెప్తున్నా. అంటే ఇక్కడ లేరు అంటున్నాడు. ఇక్కడ లేరు, ఇక్కడ వీళ్ళిద్దరికి కూడా లేరు. మాకు ఇక్కడ లేరు. ఇంకేమైనా క్రేజీ చెప్పండి. తప్పూర్ పిల్లర్ నంబర్ రీసెంట్ గా ఎక్కువ యూజ్ చేసింది అదే. కేబిహెచ్పి అని కూడా వాడుతూ ఉంటారు. కేపీహెచ్పి కాదు, అత్తాపూర్ పిల్లర్ నెంబర్. ఏముంటది అక్కడ? మొత్తం స్క్రాప్ ప్యాచ్ ఫంకీ ఫంకీ హెయిర్ వేసుకొని ఇట్లా బైక్స్ పైన మోడిఫికేషన్ చేసుకొని ఇట్లా కొంచెం వేరే ఉంటారు. చెప్పి అంటే చెప్పి అంటే వాళ్ళకి ట్యాగ్ వేసారు చెప్పి అని చెప్పి వాళ్ళకి వాళ్ళు కూడా ఫీల్ అవుతారని పద్ధతిగా చెప్తున్నారు. పద్ధతికి మారు పేరంటే మీ నలుగురు. అది నాకు మంచిదే, వాళ్ళిద్దరు కాదని ఒప్పుకున్నారు. అది కాదు. అయ్యో ఒప్పుకోండి. అయ్యో ఏంటండి అంత ఫీల్ అవుతున్నారు మీరు? పద్ధతినే చెప్పారు. అయ్యో పద్ధతిగా చెప్పినాం. పద్ధతి వద్దా? వద్దు ఆ పద్ధతి వద్దు. ఇదేంటి ఏదో ఒక మంచి గుర్తింపు ఇస్తుంటే ఆ గుర్తింపు నాకొద్దు, అది నాకొద్దు, నేను ఎదవరే అన్నట్టుంది ఇక్కడ. లాస్ట్ సినిమాల గురించి అడుగుతాను. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అని స్పెసిఫిక్ గేమ్ లేదు, బట్ ఉన్న వాటిలో ఒకటి చెప్పాలంటే మహేష్ బాబు. బాగా ఏం నచ్చుతుంది మహేష్ బాబు గారిలో? స్టైల్. మరి మీ రియాక్షన్స్ లో ఆయన డైలాగ్ ఒకటి రియాక్షన్ ఇవ్వాలంటే ఒక రియాక్షన్ ఇవ్వ చూద్దాం. బీడీ 3D లో కనిపిస్తున్నా. బీడీ 3D లో సాంగ్ వచ్చిన డైలాగే కదా. అయ్యో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ చెప్పాలి. మహేష్ బాబు చెప్పింది
అంత మంచి డైలాగ్ అండి, అది నచ్చలేదా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. మీరు చెప్పడం నచ్చలేదు. నేను చెప్పడం బీడీ 3Dలో వచ్చిందని ఇది ఫుల్ 3D లో క్రేజీగా కనిపిస్తుందా? వచ్చింది. మీరు చెప్పింది ఫుల్ క్రేజీగా వచ్చింది. క్రేజీగా వచ్చాం, క్రేజీ అదే కావాలి కదా సరదాగా. క్రేజీ సరదా నాకు ఉండాలి. మాకు కూడా ఉండాలి. సరే క్రష్ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రష్ అంటే లేటెస్టా? లేటెస్టా అంటే అవును కదా, ఇప్పుడు ఓకే ఓకే చాలా మంది ఉంటారు. దానికి ఎందుకు రా, అంటే సెలబ్రిటీ క్రషెస్ ఓకే కదా. మీరు ఏ క్రష్ అనుకుంటున్నారు? సెలబ్రిటీ క్రష్, క్యాండీ క్రష్ రా. ఓ ఆ క్రష్ ఆడతారా అని అడుగుతుంది. చిన్నప్పుడు ఆడేది. సరే సెలబ్రిటీ క్రష్ లో ఎవరు ఫేవరెట్? సెలబ్రిటీలో కూడా ఈ మధ్య ఏం లేదు. చాలా మంది ఉన్నారు, ఆలోచిస్తున్నాను. ఒక 2-3 పేర్లు చెప్పండి పోనీ. 2-3 ఒకటే నేను ఆలోచిస్తున్నారు. మీరు సినిమాకి వెళ్తే మహేష్ బాబు ఒక్కనే చూస్తారా? పక్కన ఉన్న శ్రీలీలను చూడరా? కళ్ళు మూసుకుంటావా ఆ టైంలో? చెప్పు, రీసెంట్ గా వార్ లో ఉంది కదా. సరే నీ క్రష్ చెప్పు. నాకు ఈ మధ్యలో ఆలోచిస్తా ఉండు. అప్పటి వరకు రెడ్డి చెప్పు. రెడ్డి గారు, మధ్యలో మీ క్రష్ చెప్పండి ఫస్ట్. క్రష్ చెప్పాలా? ఇప్పుడు చెప్పరా? ఆ క్రష్ అది ఇదే 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 తగ్గించుకుంటే మంచిది. ఇది ఫేవరెట్ మీమ్ మేడం కి. నా ఫేవరెట్ మీమ్ ఇదే. రీసెంట్ గా ఒక ఈవెంట్ కి వెళ్ళాను, అక్కడ ఒక అమ్మాయి నచ్చింది, బాగా కవర్ అయింది. హీరోయిన్స్ లో క్రష్ ఎవరు? హీరోయిన్స్ లో క్రష్? హీరోయిన్స్ లో నివేత థామస్. సూపర్, మై క్రష్ ఆల్సో. ఓకే, మీకు? నాకు అందరి హీరోయిన్స్ ఇష్టం అండి. తెలుసు, అనుకున్నా నేను ముందే అనుకున్నా అందరంటే ఇష్టం అని చెప్తామని. అడగొద్దు అనుకున్నా. అంటే కరెక్టే కదా, అందరంటే ఇష్టం. అంటే మంచి ఉన్న హీరోయిన్స్ అవుతారు కదా. అట్లా ఇప్పుడు మీరు మరి ఎలా చెప్తున్నారు ఇద్దరు అంటే, అరే ఒక్కరని చెప్పి పాపం ఇంకోని ఎట్లా చేస్తున్నారు అంటే కాపీ పేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకరి పేరు చెప్తే ఇంకోరు ఫీల్ అవుతారు. ఫోన్లే. ఓకే, మన క్రష్లు ఇంకో వదిలేద్దాం. ఈ ఇంటర్వ్యూ తర్వాత కమర్షియల్ గా మీకు ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. మీ పర్సనల్ ఫీల్డ్లో ఉంటూ ప్రొఫెషనల్గా ఒక నలుగురు కలిసి ఎక్కడా కూడా కంటెంట్ డిలే కాకుండా ఓన్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, రియాక్షన్స్ ఇస్తున్నారు, క్రింజ్కి వెళ్ళట్లేదు, ట్రోల్కి వెళ్ళట్లేదు, కాంట్రవర్సీ చేయట్లేదు. సో మీకంటూ యూనిక్గా ట్రై చేస్తున్నారు. సో యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. సో ఇంకా మంచిగా అప్లోడ్స్ రావాలి. ఈసారి నలుగురు ఒకసారి వెళ్ళటం కాదు, ఒక్కొక్కరు వెళ్ళే జనాలు గుర్తుపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాట్ ఓన్లీ విష్ణు గారు, ఇంకా నెక్స్ట్ ఏదైనా సినిమాల పరంగా కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ రావాలని విష్ చేస్తున్నాను సుమన్ టీవీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. యా, ఫైనల్లీ సే సంథింగ్ మై షో. అంటే ఇప్పుడు సుమన్ టీవీ నుంచి మనకి సువర్ణ అవకాశం వచ్చినందుకు సువర్ణ గారికి థ్యాంక్స్. తీసుకో. సువర్ణ గారి వల్ల సువర్ణ అవకాశం వచ్చింది. వద్దు బాబు, వద్దు బాబు, అది ప్రామిస్ చేసిన బాటిల్ అసలు ఎవరు తాగదురా సెట్ లో దీన్ని. ఎందుకంటే వీళ్ళంతా దొంగలు, అన్ని అబద్ధాలు చెప్పారు. ముగ్గురికి క్రష్ లేదట, ముగ్గురు అబద్ధాలు చెప్పరట. నేను ఫస్ట్ చెప్పిన నువ్వు అదే నిజాల్లా ఉండవని. కానీ మీరిద్దరు చెప్పిన అబద్ధాలు కదా. ఆ బాటిల్ ఎంత నిజమే చెప్పాము మేము. ఓకే, డన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్. ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. Thank you so much. It was a nice meeting you. అంటే మీ నుండి కూడా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. అవునా? పర్లేదా? పనికొచ్చిందా? యా, పక్కా. ఓకే, డన్. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.